హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ కట్టె పొంగలి. పొంగలి కోసం మనం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. పొంగలి కోసం నార్మల్ బియ్యం కన్నా రేషన్ బియ్యం అయితే అన్నం పలుకు లేకుండా మృదువుగా ఉడికి పొంగల్ చాలా మృదువుగా వస్తుంది. బియ్యం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక కప్పు బియ్యంకి ఒక కప్పు పెసరపప్పు చొప్పున తీసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి పెసరపప్పుని. తర్వాత కుక్కర్ తీసుకొని దానిలో నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యం పెసరపప్పు వేయాలి. ఒక కప్పుకి 3 కప్పుల చొప్పున వాటర్ వేసుకోవాలండి. మనకు బియ్యం పెసరపప్పు 2 కప్పులు అయ్యాయి కాబట్టి మొత్తం 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. దానిలో కొద్దిగా కరివేపాకు, ఒక పావు చెంచా వరకు మిరియాలు, చిన్న ముక్కలుగా కోసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. దానిలో 1 ఇంచ్ వరకు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. పావు చెంచా వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే పొంగలి ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. దీనిలో పోపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. దానిలో కొద్దిగా మిరియాలు, పోపు గింజలు వేసి కలపాలి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి తుంపి వేసుకోవాలి. అల్లం కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కలిపి పోపు బాగా వేగనివ్వాలి. అలా వేగిన దానిలో పావు చెంచా వరకు పసుపు, కొద్దిగా ఇంగువ వేసి కలపాలి. ఇలా పోపు అంతా రెడీ అయ్యాక ఈ పోపుని పొంగల్లో వేసుకోవాలి. మనకి పొంగలి గట్టిగా ఉందనుకుంటే పోపు వేయకముందు వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి. పొంగలి ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. చల్లారాక మరీ గట్టిపడిపోతుంది. ఘుమఘుమలాడే పొంగలి రెడీ.